ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 112వ భాగం. 6 మనుల దర్శనం. ప్రకృతి మాయ మొదలైంది అనగా పద్మ, నాగలక్ష్మి, నాగమణి, మణి ప్రభావతి, శాంతి అనే ఆంటీలు నన్ను అదోలా చూడటం మొదలుపెట్టారు. వాళ్ళ మనసులలోని నా మీద ఉన్న కామకోరిక భావాలు నా మనసుకి అందుతున్నాయి. అప్పటికే నేను కాస్త ద్వంద్వభావ స్థితి నుండి ఏకభావ స్థితికి రావటం, పైగా ఈ జడ అస్థిపంజరమును చర్మము అనే వస్త్రంతో కప్పి ఉన్నదని, ఈ చర్మ వస్త్రమును చూసి వీరంతా నా మోహంలో పడుతున్నారని, అదే నేను చచ్చిన తరువాత ఉండే అస్థిపంజరం మీద వీరికి ఇలాంటి మోహావేశం ఉంటుందా అని నాకు అనిపించి, ఇదంతా ప్రకృతి మాయ అనుకుని ఏం జరుగుతుందో చూడాలని వీళ్ళ యందు శ్మశాన వైరాగ్య భావంతో ఉన్నాను. ఇలా కొన్ని నెలలు గడిచాయి. వీళ్ళు విచిత్రంగా ఒకరికి తెలియకుండా మరొకరు తమ కామ ప్రకోప చేష్టలతో నా మీద మన్మథబాణాలు వేసినా నా మనసు చలించలేదు. ఎందుకంటే అది అప్పటికే కోరికాతీత స్థితికి చేరుకుంది. పాపం నాకున్న ఇంద్రియ నిగ్రహ శక్తికి వీళ్ళంతా తలవంచక తప్పలేదు. దానితో వారి మనస్సులలో నా మీద కామ, మోహ, మాయా పొరలు తగ్గి నా మీద దైవత్వ భావం రావటం నా మనసుకి అందటం మొదలైంది. ఆ తరువాత నాకు ధ్యానంలో వరుసగా నా బ్రహ్మరంధ్ర గుహయందు ఎవరిదో కుడి అరచెయ్యి మీద 3 అంగుళాల పరిమాణం ఉన్న నిండు నీలిరంగులో ఉన్న రుద్రమణి దర్శనమయ్యింది. కొన్ని క్షణాల తర్వాత ఈ మణి అదృశ్యమై దీని స్థానంలో బంగారపు వర్ణంలో ఉన్న నాగమణి, ఆపై జేగురు రంగులో ఉన్న చింతామణి, ఆపై లేత నీలిరంగులో ఉన్న కౌస్తుభమణి, ఆపైన లేత గులాబీ రంగులో ఉన్న శమంతకమణి, ఆపైన కాకి నలుపు రంగులో ఉన్న ఇంద్రమణి దర్శనమైనాయి. ఇలా ఈ 6 మణులు కలిసి మళ్ళీ షట్కోణాకారంలో కనిపించాయి. కొన్ని క్షణాల తరువాత ఈ షట్కోణము కాస్త చిన్ముద్ర అరచెయ్యిలో ఇమిడిపోయే దృశ్యం కానవచ్చింది. ఈ దృశ్యం చూస్తూ ఉండగా ఈ 6 మణులలో నాకు కనిపించిన స్ఫటికమణి లేదని, అదే ఆత్మలింగమని లేదని, మరి ఇది ఏది, అలాగే ఈ చెయ్యి ఎవరిది అనుకునే లోపల ఈ కనిపించి చిన్ముద్ర హస్తం యొక్క చూపుడు వేలు అలాగే బొటన వేలు కలిసి ముద్రగా ఏర్పడిన చోటు నుండి నేను చూసిన స్ఫటిక ఆత్మమని జారి నీళ్ళల్లో పడే దృశ్యం నేను చూస్తూ ఉండగానే అది అదృశ్యమైంది. నాకు ధ్యానభంగమయ్యింది. విచారణ చేసుకుంటే ఆత్మమణి అనేది 64వ కపాలధారిదని, ఎందుకంటే ఈయన చిన్ముద్రా హస్తం కాస్త యోగాగ్నిలో దహనం కాకుండా సజీవంగా ఉన్నది కదా. ఇప్పుడు ఈ హస్తం నుండే ఆత్మమని విడివడి జలంలో పడింది కదా. ఈ జలమే గోముఖ తీర్థమని నాకు అర్థమైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ దృశ్యానికి నాకు పంచమాయలుగా వచ్చిన పంచ ఆంటీలకి ఏమి సంబంధమో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు. బాగా ఆలోచనలు చేసిన తరువాత వీరి పేర్లు చూస్తే వరుసగా పద్మ, నాగలక్ష్మి, నాగమణి, మణిప్రభావతి, శాంతి అనే పేర్లను పట్టి చూస్తే మణిపద్మము, నాగుపాము, నాగమణి జ్ఞాన అనుభవాలను నాకు కలిగేవి కావని, అలాగే ఈ మణిమాయలో పడి ఉంటే నాకు శాంతి లభించేది కాదని, అంటే ఈ పంచస్త్రీల కామమాయలో నేను పడి ఉంటే నాకు 6 మణుల ధ్యాన అనుభవాలు కలిగేవి కావని, ఇంతటితో నా సాధన అర్ధాంతరంగా ఆగిపోయేదని నాకు అర్థమైంది.